ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐడియా అదిరిపోయింది వదిన. కానీ అల్లుడు, అబ్బా అల్లుడు లేదు గిల్లుడు లేదు, మీరు త్వరగా పదండి అత్తయ్య. నిదానమయ్యా. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. నువ్వు ఒట్టి మనిషివి కాదు, గట్టి మనిషి అత్తయ్య. పద రా. అయ్యో రా. నేను అనుకున్నట్టే స్వామీజీ వారు నాకు సాయం చేస్తారన్న నమ్మకంతో ఈ నాటకం ఆడబోతున్నాను. గాయత్రి పాప, ఇంకొక 10 నిమిషాల వరకు వాళ్ళని అక్కడికి తీసుకురాకమ్మా. ఏం ఆలోచిస్తున్నావు చిట్టి? ఇన్నాళ్ళు శవం ఉన్న ఈ ఇంట్లోనే నేనున్నానా అని ఆలోచిస్తున్నా అక్క. కలల ప్రపంచంలో తేలిపోయి ఇప్పుడు స్పృహలోకొచ్చావన్నమాట. ఆ మాటకొస్తే నువ్వు కూడా ప్రాణం ఉన్న శవానివే అనుకోవచ్చు. అలా అంటావేంటక్క? ఇప్పుడు కనుక స్వామీజీ వారు ఏదైనా బాడీని చూయిస్తే నీ ఫీలింగ్ ఏంటి? వావ్, వండర్, అమేజింగ్ అని అంటాను. ఎందుకలా? ఈ ఇంట్లో మనుషుల్నే బతకనివ్వరు, అలాంటిది శవాన్ని అలా ఎలా ఉండనిచ్చారా అని ఆశ్చర్యపోమా ఏంటి చిట్టి? పో అక్క, నువ్వేదేదో మాట్లాడతావు. నేను అడ్వాన్స్డ్ గానే చెప్తుంటాను చిట్టి. అర్థం చేసుకునే తెలివి నీకుండాలి. మీరు ఇక్కడే ఉంటారు కదా కాసేపు. ఎందుకు? ఏం చేస్తారు? మనల్నేం చేస్తాడు చిట్టి? మనల్ని కాదక్క, ఏం పనుందని అలా అడిగారు అంటున్నాను. చెప్పు విక్రాంత్. మేనేజింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలని అలా అడిగాను వదిన. మీ ఆవిడ్ని మేనేజ్ చేస్తావేమో కానీ నాతో ఆ గొడవే ఉండదు కదా. మీ గురించి కాదులేండి వదిన, ఈ ఇంటి గురించి. విశాల్ బావు గారు త్రినేత్రిని వెతకటానికి వెళ్ళినప్పటి నుంచి ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ ఈయన గారే మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారక్క. అందులో నిజమే ఉంది చిట్టి. విక్రాంతే అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఎక్స్ట్రా జీతం రానప్పుడు ఈ చాకిరీ ఎందుకు అంటున్నాను. నాకు ఇల్లు బాగుండాలి. తడిపట్టేసుకుని శుభ్రంగా తుడుచుకుంటూ రాలేకపోయారా? ఎక్స్ట్రాలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా. విక్రాంత్ జోక్ చేసిందనుకో, నేను మా ఆయన్ని ఎంత తమాషా చేస్తుంటాను, చిట్టి కూడా అంతే అనుకోవాలి. నువ్వు వల్లబాబురోని దారిలోకి తీసుకురావాలని అలా మాట్లాడుతావు వదినా. కానీ ఈ రాక్షసి మనం దారి తప్పేలా మాట్లాడుతుంది. నన్ను తిట్టడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. అంత ఖాళీగా ఉంటే ఆ డెడ్ బాడీనేదో పట్టుకోవటానికి వెళ్ళండి. ప్రాణం ఉంది లేనట్టుగా మాట్లాడకండి. ఉందా? నువ్వు చూసావా? నోనో వదినా, గురువుగారన్న మాట చెప్తున్నా. శవం కాదు, అచేతనంగా ఉన్న దేహం ఉంది అని అన్నారు కదా. అవునక్క, అత్తయ్య వాళ్ళు వెళ్లారుగా, మనం వెళ్ళకూడదా? యు ఆర్ నాట్ అలౌడ్. ఎవరు చెప్పింది? పది చిట్టి. అమ్మయ్య వెళ్ళిపోయారు. పనైతే చక్కబెట్టేశాను. ఏం జరుగుతుందో చూడాలి. మమ్మీ, పెద్దమ్మ, అదే గాయత్రి పాప, విశాల్ కట్టించిన ఇల్లు ఎలా ఉందో చూడండి అన్నట్టు ఇల్లంతా తిప్పుతుంది గాని ఆ బాడీ మాత్రం చూపించట్లేదు. గురువుగారి మాట ప్రకారం పిల్ల వెంట నడుస్తున్నాం కానీ ప్రయోజనం ఏమీ కనిపించేలా లేదు. ఒక్క నిమిషం తిలోత్తమా. అమ్మా గాయత్రి, అచేతనంగా ఉన్న దేహాన్ని చూపిస్తానని 4 దిక్కులు చూపిస్తున్నావేమిటి తల్లి? కనపడిందా? ఏంటి కనపడేది? వీళ్ళెక్కడున్నారో అని మనం ఇల్లంతా తిరిగి కాళ్ళు నొప్పులొచ్చాయి. గురువుగారు చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది. ఏ పాప, అరే నువ్వు చూయిస్తావని చెప్తే మాకు చుక్కలు చూపిస్తున్నావా? లెక్క పెట్టారా? ఏయ్, జోక్ లేకు. గురువుగారు, మీరే దివ్య దృష్టితో చూసి చెప్పండి. భగవంతుని మాయని కనుక్కోవచ్చు గాని మనిషి ఆడే నాటకాన్ని కనిపెట్టడం ఎవరి తరం కాదు వల్లభ.
ఎవరు నాటకాలు ఆడుతున్నారంటారు? నువ్వా నేనా అని కాదు దురంధర, ఎవరికి వారు పాత్రదారులే, వారే సూత్రధారులు కూడా. ఏంటో స్వామి, ఎవరి మాటల్ని నమ్మాలో తెలియటం లేదు. ఈ పిల్లకైతే మాటలు రావు గాని పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటుంది. ఈరోజు పెద్ద పనే అప్పజెప్పారు. దేహమేదో చూపించమనగానే సరే సై అన్నట్టు వచ్చింది. దేహం అంటే దాహం అనుకుందేమో. దప్పికేస్తే నీళ్లు అడుగుతుంది, అలాగే మీకు 3 చెరువుల నీళ్లు కూడా తాగిస్తుంది. అలాగే ఉంది చూస్తుంటే. అలా మెత్తగ్గా ఉంటే ఈ పిల్ల మనల్ని ఆటాడిస్తుందత్తయ్య. ఏ పాప, ఆ స్వామీజీ వారు చెప్పిన దేహం ఎక్కడుందో నీకు తెలుసు అన్నావు కదా, చూపించు. ఎక్కడికో వెళ్తోంది. చూద్దాం రండి. చిట్టి కసురుకుంది కాబట్టి తన మొహం చూడలేక కదిలిందనుకుంటా. ఈసారి గనక ఆ దేహాన్ని చూపించలేకపోతే గురువుగారి మాటకు కూడా విలువ లేనట్టవుతుంది. హా, అవును మమ్మీ, పదండి. ఏముందమ్మా అక్కడ? అమ్మా, అమ్మా, మీ అమ్మ హాల్లో ఉంది కదా. చిన్నపిల్ల అనుకుంటాం కానీ ఏం చేయాలో అదే చేసేస్తుంది. ఆ వస్త్రం తీసి చూడండి. ఆ, నేను తీస్తాను, బట్టే కదా. మమ్మే, మమ్మే! ఏమైంది బ్రో? ఏమైంది? ఎందుకలా అరిచారు? బులిబాబు గారు, మా అక్క. ఇక్కడ పడుకుందేంటి చెల్లి? పడుకోలేదు హాసిని, కన్ను మూసింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? శాశ్వతంగా కన్ను మూసిందేమో అంటున్నాను. అమ్మా, మీ అమ్మ నోటికి ఏదొస్తే అది వాగేస్తుంది కానీ చెల్లిని లేపండి ముందు. ఏంటి లేపేది? నిద్ర? పెద్ద మరదలు కోమాలో ఉందో శవంగా ఉందో తెలియడం లేదు. కోమాలోనే ఉంది వల్లభ. అంటే ఆ రోజు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న నైనియే ఇక్కడ అచేతనంగా పడుంది హాసిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.